తెలుగువారిగా మనం ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా మన భాషని పెంపొందించాలి అని ఎప్పుడు అనే వ్యక్తి, మనందరం కూడా గర్వించదగ్గ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరించినటువంటి ఎన్వి రమణ గారిని అమూల్య సందేశాన్ని ఈ సందర్భంగా అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు శ్రీ త్రిదండి జినజయ్య స్వామి గారు, ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రత్యేక అతిథులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, తుమ్మర నాగేశ్వరరావు గారు, ఇతర పెద్దలు, అదేవిధంగా ఈరోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు శ్రీ మోడసాన్ మేహన్ గారు, పాములపర్తి రామారావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ చంద్రబోస్ గారు, నరసింహప్ప గారు, పివి రమేష్ గారు, అనంతరాముడు గారు, బాబురావు గారు, మల్లవరపు బాలలత గారు, దీపా వెంకట్ గారు, అదేవిధంగా ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమై అభినందనలు తెలపడానికి ఒక వేదికను నిర్మించినటువంటి తెలుగు వన్ అధినేత కంటంనేని రవిశంకర్ గారు, వారి యొక్క బృందం, మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరీమణులారా, మీ అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు తెలుగు వన్ 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంగా ఈ సంస్థను స్థాపించినటువంటి రవిశంకర్ గారికి, ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి అనేక మంది సిబ్బంది, అభిమానులు, వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. 25 సంవత్సరాల ప్రస్థానంలో ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ప్రజాసేవలను సామాజిక బాధ్యతతోటి విలువలతో కూడినటువంటి సంస్థగా ఎదగటం ఒక గొప్ప విశేషం. దీనికోసం అహర్నిశలు కష్టపడి అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఈ సంస్థను ప్రతిష్టాత్మకంగా ఎదగనిచ్చినటువంటి కంటంనేని రవిశంకర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు తెలుగు వన్ ఛానల్ నెట్వర్క్ దాదాపు 400 ఛానల్స్, 120 మిలియన్ చందాదారులు, అదేవిధంగా తెలుగు వన్ ఛానల్లో వేల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ వంటి నుంచి వినోదంతో పాటు, విజ్ఞానంతో పాటు మరి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వారికి ఉచిత వైద్యం అందించేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి దాదాపు 2000కు పైగా హార్ట్ సర్జరీ చేయించినటువంటి ఘనత మరి రవిశంకర్ గారికి దక్కుతుంది. అటువంటి గొప్ప సంస్థ కాబట్టి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. అంతేకాదు, అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం, ఆ పోరాటంలో అనుక్షణం తప్పించి వారి కోసం నిలబడినటువంటి రవిశంకర్ మరి గొప్ప త్యాగమూర్తి, ఆయన్ని అభినందిస్తున్నా. ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా. అమరావతి రైతులు ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి వారి మూలంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నిలబడింది అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా. అంతేకాదు, వారికి త్యాగాలు చేసి వారికి న్యాయం చేసినటువంటి న్యాయస్థానాలను, న్యాయవాదులను ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలా, వారికి కృతజ్ఞతలు తెలియజేసాలా. ఇది చరిత్రలో ఒక మర్చిపోలేనటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయం అనేటటువంటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. అంతేకాదు, ఇవాళ మరి ఈ
టీవీ ఛానల్స్, అదేవిధంగా పత్రికా మాధ్యమాల నుంచి సోషల్ మీడియా, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి అనేక రకమైనటువంటి విషయాలని ప్రపంచ ప్రజలకి అందిస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక తెలుగువాడిగా దాదాపు 25 సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక అద్భుతమైనటువంటి సంస్థగా మార్చి తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, తెలుగువాడికి విజ్ఞానాన్ని అందించాలా, తెలుగువాడికి సమాచారం అందించాలనేటువంటి తపనతోటి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి ఒక దిక్సూచిలాగా, ఒక మార్గదర్శిలాగా నిలబడింది. విలువలు కలిగినటువంటి జర్నలిజం, విలువలు కలిగినటువంటి ఆదర్శాలతో కూడినటువంటి సంస్థ కాబట్టి దీన్ని మనం అందరం ప్రోత్సహించి దీన్ని మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సందర్భంగా మరి కొన్ని విషయాలు మాట్లాడాల్సినటువంటి విషయం ఉంది. మీకు తెలుసు, ఆయన ఉపన్యాసంలోనే చెప్పాడు ఏమని, ఇవాళ సోషల్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందనేటటువంటి విషయాన్ని. ఇవాళ విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, శాటిలైట్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారాన్ని 24 గంటల్లో అందుకోగలుగుతున్నాం. అది చాలా మంచి పరిణామం. అదే సందర్భంలో మనం ఉన్నటువంటి అవకాశాలని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం, ఏ రకంగా సమాజం అది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. ఒక ఎజెండాతోటి మరి ప్రజా సమస్యలని, అవినీతిని, అధికార దుర్వినియోగం లాంటి అంశాలని, సామాజిక రుగ్మతలను ప్రశ్నించేటటువంటి జర్నలిజం పోయి ఒక ఎజెండాలతోటి వాళ్ళ యొక్క నచ్చినటువంటి పార్టీలతోటి, నచ్చినటువంటి పార్టీ నాయకులను మాత్రమే ప్రశంసిస్తూ సమస్యల్ని దాచేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఎజెండా ఆధారిత జర్నలిజం అభివృద్ధి చెందదు, దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది. మరి మీకు నచ్చినటువంటి ఒక పార్టీ కానీ, ఒక నాయకుడినో కానీ అతిగా పొగట్టడం వల్ల, లేనిది ఉన్నది అని చూపించడం వల్ల, అభూత కల్పనల వల్ల, అబద్ధ ప్రచారం చేయటం వల్ల మీరు వారు సాధించినటువంటి విజయాలను కూడా మరుగున పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దాని తర్వాత ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగేటటువంటి విషయం ఉంది. కాబట్టి ఎవరైనా సరే, ప్రత్యేకించి పత్రికా ప్రతినిధులు, ఈ జర్నలిజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకసారి మరి ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి విలువ, మీకున్నటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు చక్కగా ఒక నిబద్ధతతో కూడినటువంటి జర్నలిజం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మానవత్వంతో కూడినటువంటి వార్తలు, నిజాయితీ, సమాచారం అందిస్తే మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. మరి బ్రేకింగ్ న్యూస్ పేరుతోటి మరి హెడ్లైన్స్ కోసమో లేకపోతే వ్యూవర్షిప్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే అది జర్నలిజానికి ఒక తలంపు తెచ్చి, అదేవిధంగా జర్నలిస్ట్ అంటే గౌరవం లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి మరి ప్రభుత్వం దీన్ని రెగ్యులేట్ చేయాలా, లేదా మీ అంతటా మీరు సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ద్వారా దీన్ని రెగ్యులేట్ చేసుకుంటారా అనేటటువంటి విషయం ఆలోచించాలా. ఒకసారి ప్రభుత్వం కనుక రెగ్యులేటరీ పద్ధతిలో కనుక పోయేటైతే మీకు తెలుసు, అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి మరి ఇవాళ ప్రజలకి సరైనటువంటి సమాచారం ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసాం, అనేక సందర్భాల్లో వ్యక్తుల గురించి, వ్యక్తుల జీవితాల గురించి మరి హననం చేసి ఏ రకంగా బాధ పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉండకూడదని అనుకుంటున్నా. ప్రభుత్వం లేదా కోర్టులు కానీ మరి వాళ్ళ జర్నలిస్టులకి స్వేచ్ఛని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మీరు సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకించి మీడియా, సోషల్ మీడియా కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నడిపేటటువంటి సంస్థలు ఒక గొడుగు కింద వచ్చి వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ రెగ్యులేటరీ విధానం ద్వారా వారు మరి కంట్రోల్ చేసి నిజాయితీతో కూడి, నిబద్ధతతో కూడినటువంటి జర్నలిజాన్ని, విలువల్ని నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క సందర్భంగా జర్నలిస్టులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఏదైనా వార్తలు రాసేటప్పుడు ఏదైనా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే, మీరు ఏదైనా వ్యక్తి గురించి ఏదైనా రాయదలుచుకుంటే అతనికి ఒక అవకాశం ఇచ్చి ఆ న్యూస్ని కనుక మీరు కనుక పబ్లిష్ చేస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఇది నేను ఇచ్చేటటువంటి ఇది. తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఆల్రెడీ మరి ఈ సంస్థ గురించి, ఆయన యొక్క విజన్ గురించి చెప్పారు. ఈ సంస్థ
దినదినాభివృద్ధి కాదు క్షణక్షణాభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవిశంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ అవార్డు గ్రహీతలందరూ కూడా చాలా గొప్పవారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు శ్రీ చిన్నజీయర్ స్వామి గారు అందరినీ ఆశీర్వదించి వారి ఆశీస్సుల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఈ వేడుకకు విచ్చేసినందుకు, అలాగే మీ సందేశాన్ని ఇచ్చినందుకు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారిని సన్మానించవలసిందిగా రవిశంకర్ గారిని, బిందు గారిని ఆహ్వానిస్తున్నాం. వారికి ఇప్పుడు సన్మానం. జ్ఞాపికగా తెలుగు వన్ పక్షాన అందిస్తున్నారు శ్రీ రవిశంకర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పెద్దలు చాలామంది ఇంకా మాట్లాడవలసి ఉంది. దానికి మన ముందు తెలుగువారు గర్వించదగిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి ప్రస్తుతం రిటైర్ అయిన నూతలపాటి వెంకటరమణ గారు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం. వారి ఏవి ద్వారా నూతలపాటి వెంకటరమణ గారి ఎన్వి రమణ గారి ఏవి ప్లీజ్. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ జస్టిస్ ఎన్వి రమణ ఒక దేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ఆ దేశ న్యాయ వ్యవస్థ పనితీరులో చూడవచ్చని లార్డ్ బ్రిస్ చెప్పినట్లు మన దేశంలో జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దాని కింద ఆయా రాష్ట్రాల్లో హైకోర్టులు, వాటి కింది స్థాయిల్లో సబార్డినేట్ కోర్టులు నిరంతరం మన దేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి, ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడానికి పాటుపడుతున్నాయి. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ కావాలనేది ప్రతి న్యాయవాది, న్యాయమూర్తి కల. ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి కొందరికి. కానీ మొక్క ఓని పట్టుదలతో, అకుంఠిత దీక్షతో లక్ష్యం వైపు పయనించే వారికి అసాధ్యం అనేది లేదు అని నిరూపించారు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు. ఎక్కడ పొన్నవరం, ఎక్కడ ఢిల్లీ. ఈ రోజుల్లో గ్లోబలైజేషన్ పుణ్యమా అని మనకు ప్రపంచం కుగ్రామంలా కనిపిస్తుంది. కానీ 1950వ దశకంలో ఇంతటి అవకాశాలు, ఎదగడానికి అవసరమయ్యే వేదికలేవీ లేవు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న సాధారణ వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి గణపతిరావు, సరోజినీదేవి దంపతులకు జన్మించిన జస్టిస్ రమణ గారు కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి అమరావతిలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందడం మొదలు జర్నలిస్టుగా, న్యాయవాదిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి కష్టం విలువ తెలిసిన రైతు బిడ్డ. ఆ రైతు బిడ్డే నిరంతర శ్రమతో, పట్టుదలతో భారతదేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిరోహించడం ఆయనకే కాదు, ప్రతి తెలుగు వారికి గర్వకారణమైంది. జస్టిస్ కోకా సుబ్బారావు గారి తర్వాత ఆ అవకాశం దక్కిన రెండో తెలుగు వ్యక్తి ఈయన. జస్టిస్ కోకా సుబ్బారావు గారు
న్యాయ కుటుంబ నేపథ్యం నుండి వస్తే సామాన్య కుటుంబ నేపథ్యం నుండి ఆ స్థాయికి చేరిన మొదటి వ్యక్తి మాత్రం జస్టిస్ ఎన్వి రమణ గారే. పదవి అలంకారం కాదు, బాధ్యత అని మరోసారి నిరూపించారు జస్టిస్ ఎన్వి రమణ గారు. పట్టుదలతో ఏదైనా సాధించే సంకల్ప బలం ఉన్న జస్టిస్ రమణ గారు అంచెలంచెలుగా ఎదిగి దేశ నలుచెరుగులా ఎగురవేశారు తెలుగువారి కీర్తి పతాక. సరళంగా సౌమ్యంగా కనిపించే ఆయన విస్పష్టమైన తీర్పులకు పెట్టింది పేరు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను గుర్తించుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014లో పదోన్నతి పొందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు కీలకమైన అనేక అంశాలను విచారించిన ధర్మాసనాల్లో సభ్యులుగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ నిషేధం, సిజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం సహా ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వంటి కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. మానవత్వం, సహానుభూతి, సంవేదనాశీలత ఆయన తీర్పులు, ప్రసంగాల్లో ప్రతిబింబిస్తాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, కొద్ది రోజుల కిందటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రజలు మనల్ని చేరుకోలేకపోతే మనమే వారికి చేరువ కావాలి అని ఘంటాపథంగా చెప్పిన న్యాయదేవత ముద్దుబిడ్డ జస్టిస్ ఎన్వి రమణ గారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి కేవలం 40 నుండి 50 మంది మాత్రమే ఆయన ప్రమాణ స్వీకార ఘట్టానికి హాజరయ్యిన ఆయన పదవి విరమణ సమయంలో పార్కింగ్లో కూడా నిలబడేందుకు స్థలం దొరకలేదంటే ఆయన ప్రజలకు ఎంత కావలసిన వ్యక్తి అనేది అర్థమవుతుంది. ఆయన శైలి ప్రత్యేకం, మాట ప్రత్యేకం, పని విధానం ప్రత్యేకం. మాటలకు కాకుండా చేతలకు ప్రాధాన్యమిచ్చే వాస్తవవాది. అందుకే ఎందరినో ప్రభావితం చేయగలిగారు. ఇటీవలే ఆవిష్కరించిన నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ అనే పుస్తకంలో ఆయన మన ముందుంచిన ఘట్టాలు న్యాయవాదులకు స్ఫూర్తిని, సాధారణ పౌరులకు మార్గనిర్దేశం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారతదేశ న్యాయరంగంలో చరిత్రలో లిఖించదగిన మేధావులెందరో, మహనీయులెందరో. అందులో మన జస్టిస్ రమణ గారు రమణీయంగా ఒదిగిన తీరు యావత్ తెలుగు జాతికే గర్వకారణం. తెలుగువారిగా మనం